Hi friends, welcome to Minds Academy, Mana Academy. So last month, medical officers, Ayurvedic, Unani, హోమియోపతి మెడికల్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వీటికి ఆల్రెడీ అప్లికేషన్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది, కానీ ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది చెప్పలేదు. సో దీనికి అప్లికేషన్ కూడా ఈ మంత్ 4th నుంచి 25th వరకు తీసుకుంటారు. 24th ఏదైతే ఉందో ఆ రోజు మాత్రం లాస్ట్ డేట్ ఫీ పేమెంట్కి. ఓకేనా? ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఈ వీడియో నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇవన్నీ కూడా దాని శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో, ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు డీటెయిల్స్ అన్ని. సో ఈ వీడియోలో నేను పేపర్ 1కి సంబంధించి సో మెడికల్ ఆఫీసర్ జాబ్స్కి అపియర్ అయ్యే అందరూ ఆస్పిరెంట్స్కి కొంత హిక్కప్స్ వచ్చే ఏరియా ఏంటి అంటే పేపర్ 1. సో ఈ పేపర్ని ఎలా చదవాలి, మెటీరియల్ సోర్స్ ఏంటి, సో దీని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. సో ఈ పేపర్ 1కి సంబంధించిన దాన్ని మాత్రమే వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ఎలాగో అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఈ ఎగ్జామ్కి సంబంధించి టోటలీ 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ పేపర్ 2 ఆయుర్వేదిక్ వాళ్ళకైతే ఆయుర్వేదిక్, అలాగే యునాని వాళ్ళకి యునాని, హోమియోపతి వాళ్ళకి హోమియోపతి ఆ రెస్పెక్టివ్ ఆర్ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దెన్ దీంట్లో పేపర్ 1 తీసుకుంటే 150 క్వశ్చన్స్, 2.5 hours ఆర్ 150 minutes అండ్ 150 marks. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 1 mark. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. ఇది ఏపీఎస్సి కండక్ట్ చేస్తుంది కదా, సో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి అనుకుంటే తప్పు. సో ఇది ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దట్టు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ పోతుందండి మీకు. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ పేపర్ 1 ఏదైతే ఉందో ఈ పేపర్ 1లో 150 మార్క్స్కి మీకు 80 to 90 ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్కోర్. సో 80 నుంచి 90 అనేది కూడా మీకు చాలా మంచి స్కోర్ కిందని. సో 90+ ఈజ్ రియల్లీ వెరీ వెరీ గుడ్ స్కోర్. సో మీరు ఈ విధంగా టార్గెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో మీకు ఎన్ని బిట్స్ కరెక్ట్గా పెడితే, ఎన్ని రాంగ్ అయితే మీరు 80 to 90 మధ్యలో ఉంటారు అనేది మీరు ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామినేషన్ ముందు ఎలాగో టెస్ట్ లాంటివి రాస్తారు కాబట్టి, ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, సో దాని ప్రకారం ఎనలైజ్ చేసుకోండి. ఈ స్కోర్ రావాలి అంటే ఇక్కడ ఉన్న జనరల్ స్టడీస్లో సిలబస్ ఉంది, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ జిఎస్లో పాలిటీ కావచ్చు, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ ఇలాంటి సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ మీకు ఫేవరెట్గా, ఈజీగా చదవడానికి మంచిగా అనిపిస్తుందో అలాంటి వాటిలో స్ట్రాంగ్ అవ్వండి. సో ఏవైతే కొంత హెక్టిక్ అనిపిస్తాయో సో ఇవన్నీ మీకు ఫర్దర్గా ఎగ్జామ్ అయితే యూజ్ ఉండదు కాబట్టి, సో కొన్ని సబ్జెక్ట్స్ని లైట్గా చదివే అవకాశం కూడా ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు 80 to 90 అండ్ అబౌవ్ స్కోర్ రావాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎలాగూ దీంట్లో 40% ఏమో కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే 35% కట్ ఆఫ్ స్కోర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, అండ్ 30% స్కోర్ ఏమో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కట్ ఆఫ్ స్కోర్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ మినిమం కట్ ఆఫ్ స్కోర్ క్రాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఏదో పోస్ట్ అలొకేషన్కి, అంటే ఇది క్వాలిఫై అయితే ఖచ్చితంగా వస్తుందని కాదు. సో మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే మీరు మినిమం స్కోర్ని మాత్రం ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి. క్లియర్? సో దీంట్లో ఈ పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఈ పేపర్ గురించి వెరీ క్లియర్గా చూద్దాం. సో జనరల్గా ఈ పేపర్ గురించి చాలామంది టెన్షన్ అవుతూ ఉన్నారు, సో దట్ అందుకే ఈ వీడియో చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సిలబస్ ప్రకారంగా తీసుకుంటే మొత్తం మీకు 12 చాప్టర్స్ లాగా ఆర్ 12 పార్ట్స్ కింద ఉంది. దీంట్లో 1 and 2 ఏవైతే ఉన్నాయో ఈ 1 and 2 కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అండి, ఆర్ కరెంట్ ఈవెంట్స్. కరెంట్ అఫైర్స్ మీకు కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా సరే. ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా అంటే సరే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే మీ మెడికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, ఇలాంటి ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ జనరల్ స్టడీస్ పేపర్ని దృష్టిలో పెట్టుకుంటే
ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటే మీనింగ్ ఏంటి అంటే, ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్ కదా ఈ పేపర్ అంతా. ఈ 150 మార్క్స్లో కమ్సే కమ్ 25 క్వశ్చన్స్ అయితే మీకు మినిమం కంపల్సరీ అడుగుతారండి. ఈ 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది పాలిటిక్స్ సంబంధించినవి ఉంటాయి, అలాగే ఎకానమిక్స్ సంబంధించినవి ఉంటాయి, ఆర్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎన్ ఆర్గనైజేషన్ కావచ్చు, సో అలాగే బ్రిక్స్కి సంబంధించినవి కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్స్కి సంబంధించినవి కావచ్చు, ఆ ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి సంబంధించినవి కావచ్చు, అలాగే నేషనల్ స్పోర్ట్స్కి సంబంధించినవి, రీజనల్ లెవెల్లో సంబంధించినవి, ఇలా ఏవైనా సరే ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు మినిమం ఈ 2 టాపిక్స్ నుంచి అంటే కరెంట్ అఫైర్స్ నుంచి 25 బిట్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. సో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఈ ఇంపార్టెంట్ సెక్షన్ కవర్ చేయడానికి ఏం చేయాలి అంటే, జనరల్గా మీకు ఎగ్జామ్ డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. సో ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేస్తుంటే దానికి ముందు ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అనేది మనకు ఐడియా వచ్చి ఉండేది. సో జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఫిబ్రవరిలోనో మార్చ్లోనో 2022లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే దానికి ముందు అట్లీస్ట్ ఒక 8 మంత్స్ నుంచి 10 మంత్స్ 8 మంత్స్ టు 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆటోమేటిక్గా సో ఇన్సైట్స్ కానీ, విజన్ ఐఏఎస్ కానీ, ఐఏఎస్ బాబా కానీ ఇలాంటి వెబ్సైట్స్లో మీకు మంత్లీ మ్యాగజైన్స్ అవైలబుల్ ఉంటాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే విజన్ ఐఏఎస్ వెబ్సైట్లో మీకు పీటీ 365 అని ఉంటుంది. అలాంటి వాటిని చదివినా సరే మీకు దాంట్లో సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, లేదా ఓవరాల్గా కూడా. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని లాస్ట్ 1 ఇయర్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఎలాగో మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం కానీ ఇవన్నీ కూడా ఒక హ్యాబిచువేట్ చేసుకోవాలి. నౌ సో జనరల్లీ ఈ 2 టాపిక్స్ ఏంటి అంటే, మీకు ఎగ్జామినేషన్ డేట్ ఆర్ మంత్ ఏదైతే ఉందో దానికి ముందు అరౌండ్ ఒక 8 to 10 మంత్స్వి మాత్రం మీరు కొంత ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ ఏరియాస్ నుంచి 25 మార్క్స్ మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 150. నౌ కమింగ్ టు థర్డ్ టాపిక్, ఇది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి అంటే, జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బయాలజీ ఉంటుంది, ప్లస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ దీస్ ఏరియాస్ అన్నట్టు. సో అంటే స్పేస్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్లో టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా. సో హెల్త్ సెక్టర్లో టెక్నాలజీ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ సంబంధించి. సో మన ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అంటున్నాము కోవిడ్కి సంబంధించి, ఇవంతా కూడా మీకు టచ్ ఉండే ఏరియాస్ అండి. సో మీ ఫీల్డ్కి సంబంధించి కూడా ఈ సైన్స్ అనేది కొంత రిలేటెడ్ కాబట్టి, సో ఈ ఫీల్డ్ నుంచి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మిగతా అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ పేపర్ 1 కామన్ అండి. సో వాటిని అబ్జర్వ్ చేస్తే బయాలజీకి మీకు కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బయాలజీ హవెవర్ మీకు సంబంధించిందే కాబట్టి ఆటోమేటిక్గా మీరు స్కోర్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. క్లియర్? సో ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏదైతే ఉందో, ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 15 to 20 క్వశ్చన్స్. ఈ 15-20 క్వశ్చన్స్ నుంచి అరౌండ్ ఒక హాఫ్ వరకు కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బయాలజీ. ఓకే, సో ఈ ఫస్ట్ ఈ 2 టాపిక్స్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 25. దెన్ థర్డ్ టాపిక్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్. క్లియర్? నౌ థర్డ్ వన్, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇక్కడ సింప్లీ ఏంటి అంటే హిస్టరీ అండి. ఈ హిస్టరీలో విత్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అన్నాడు. అంటే ఏంటి అంటే సింప్లీ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఈ రెండు మీరు చదవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, స్టార్ట్స్ ఫ్రమ్ 707 AD. ఓకే, 1707వ సంవత్సరం నుంచి మీరు చదవాలి సిలబస్లో. అంటే ఏంటి, జనరల్గా 1707 ఎందుకు ఇచ్చారు అంటే 1707లో ముఘల్ మరాఠా వార్స్లో ఔరంగజేబ్ చనిపోతారు అనమాట. ఔరంగజేబ్ అనే అతను సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ముఘల్ డినాస్టీ. సో అతను చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ముఘల్ డినాస్టీ అనేది ఫాల్ అవడం జరుగుతుంది అనమాట, పతనం అవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఉంటుంది.
ఇక్కడ సో కన్వెన్షనల్గా బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అని చెప్పుకుంటాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా కొన్ని మైల్ స్టోన్స్ మన హిస్టరీలో. సో గ్రేటెస్ట్ మైల్ స్టోన్ ఏంటి అంటే లైక్ ఈ 1757, దీనికి ముందు ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే సో ద ఫాలింగ్ ఆఫ్ ముఘల్ డినాస్టీ, దట్ ఈస్ ఫ్రమ్ 1707, ఔరంగజేబ్ సో చనిపోయిన తర్వాత నుంచి అన్నట్టు. సో అక్కడి నుంచి మీకు ఎగ్జామ్లు ఇవ్వడం జరుగుతుంది, దానికి ముందు మీకు అవసరం లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఈ 1707 నుంచి సో ప్రజెంట్ ఏదైతే 1947లో ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు దాని తర్వాత ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సంథింగ్ దండి సత్యాగ్రహ, సంథింగ్ ఇలాంటి ఏరియాస్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇలాంటి ఏ ఏరియాస్ తీసుకున్నా, ఎలాంటి ఈవెంట్స్ తీసుకున్నా అది ఇండియాలో దాని ఇంపార్టెన్స్ ఏంటి, మెయిన్ లీడర్స్ ఎవరు, అలాగే విత్ రెస్పెక్ట్ టు ఏపీలో కూడా. సో ఏపీలో ఈ మూవ్మెంట్స్ని ఎవరు లీడ్ చేశారు, ఏపీలో ఒకటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇట్లా చదవాల్సి వస్తుంది అన్నట్టు. అంటే పేర్లల్గా 1707 నుంచి ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఏపీ హిస్టరీ మీరు చదవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. క్లియర్? సో మీకు ఈ హిస్టరీ ఇండియా అండ్ ఏపీ చాలా ఎక్కువ సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి దీని నుంచి మీరు జనరలీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 15 క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఈ రెండింటి నుంచి అరౌండ్ 25 చెప్పాను, అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్, అండ్ హిస్టరీ నుంచి అరౌండ్ 15 క్వశ్చన్స్ బోత్ ఏపీ అండ్ ఇండియా. నౌ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి మీకు స్టాటిక్ డేటా ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఏపీ, ఇవన్నీ కూడా మీరు ఎలాగో కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ మీకు కవర్ అవుతాయి. సో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి దీనికి సంబంధించి. సో ఈ పాలిటిక్స్ సంబంధించి హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్లో పాలిటీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 15 to 20 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఓకే, అండ్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, ఎకానమీ. సో ఈ ఎకానమీ కూడా ఏ విధంగా అయితే మనం హిస్టరీలో ఏపీ అండ్ ఇండియా నేర్చుకున్నామో అదే విధంగా ఈ ఎకానమీ నుంచి కూడా ఏపీ అండ్ ఇండియా 2 పార్ట్స్ ఉంటాయి. సో అంటే మీరు ఎస్పెషల్లీ జనరల్గా ఈ బడ్జెట్ సర్వే లాంటి యొక్క హైలైట్స్ మీరు చదవాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని పరిస్థితుల్లో బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకొని ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, ఎగ్జాంపుల్ నవరత్నాలు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లైక్ జన్ధన్ యోజన తీసుకున్నా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకున్నా, సో రీసెంట్ పహాల్ స్కీమ్, ఫేమ్ స్కీమ్, సంథింగ్ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దాని యొక్క బెనిఫిషరీస్ ఎవరు, ఇలాంటివన్నీ అన్నట్టు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, సో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, సో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి చూసారా. సో ఆ స్కీమ్స్కి మీరు కంపల్సరీ వెయిటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఈ మొత్తం పేపర్ 1 12 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ, మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ ఎకానమీకి రిలేటెడ్గానే ఉంటాయండి. సో ఎకానమీ కొంత ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సిన ఏరియా ఈ మొత్తం అన్నింటిలోకి కూడా. సో అంటే కరెంట్ అఫైర్స్ దృష్ట్యా, మీకు అడిగే క్వశ్చన్స్ దృష్ట్యా కూడా ఎకానమీ కొంత ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ ఓన్లీ ఎకానమీ. క్లియర్? నౌ మూవింగ్ టు ద 7th టాపిక్, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది క్లియర్గా ఏ విధంగా అయితే హిస్టరీకి ఏపీ అండ్ ఇండియా నేర్చుకున్నామో, ఎకానమీకి ఏపీ అండ్ ఇండియా నేర్చుకున్నామో, జియోగ్రఫీకి కూడా ఏపీ అండ్ ఇండియా నేర్చుకుంటున్నాం. ఈ 7th, 8th, 9th ఈ 3 టాపిక్స్ సో ఇన్క్లూజివ్ లాగా అన్నట్టు, ఇవన్నీ కూడా ఒక సెట్ కింద తీసుకుంటాం, ఒక సెట్ సబ్జెక్ట్స్ కింద తీసుకుంటాం అన్నట్టు. ఓకే, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్, ఈ 3 కూడా ఒకటే రకంగా తీసుకుంటాం. సో ఈ జియోగ్రఫీ నుంచి మీకు చాలా చాలా తక్కువ వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ జియోగ్రఫీలో ఏపీ అండ్ ఇండియా 2 చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ 3 నుంచి కలిపి అట్లీస్ట్ మీకు 15 to 20 క్వశ్చన్స్ మీకు జనరల్గా అడిగే అవకాశం ఉంది. వీటిల్లో చూడండి ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే పార్ట్ ఉందో ఇది కొంత ఎక్కువ వెయిటేజ్ మీకు ఉంటుందండి. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా వైడ్ ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది చూస్తూ ఉన్నాం. సో అలాగే ఓజోన్ లేయర్ డిప్లీషన్,
అలాగే క్లోరోఫ్లోరో కార్బన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో అలాగే మంచు కొండలు కరిగిపోతున్నాయి. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అంటే డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నప్పుడు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటికల్గా దానికి నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. సో ఆ నెగిటివ్ షేడ్స్ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఏంటి అంటే ఎన్వైరన్మెంట్. సో ఆ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ కాకుండా దాన్ని ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా కరెంట్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ కూడా. సో ఈ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ అంటే 7, 8, 9 ఈ 3 టాపిక్స్లో మీకు ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఆ ఒక్కదాని నుంచే మీరు అరౌండ్ 8 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ అండ్ జియోగ్రఫీ నుంచి అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆ మూడింటి నుంచి మోస్ట్లీ మీకు ఒక 20 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్. నౌ 10 and 11 ఈ 2 టాపిక్స్ ఏంటి అంటే కంప్లీట్గా రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నట్టు. సో జనరల్గా మీకు మెంటల్ ఎబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వట్లేదు, అనలిటికల్ ఎబిలిటీ అన్నట్టు, లాజికల్ రీజనింగ్ అండ్ డిఐ అండ్ దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ రీజనింగ్ టాపిక్ సంబంధించి మీకు ఇచ్చారు. సో జనరల్గా ఈ మెడికల్ ఆఫీసర్స్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఆర్ట్స్ సబ్జెక్ట్ నుంచి వస్తున్నారు కాబట్టి సో మీకు చాలా ఈజీ లెవెల్లోనే ఆల్మోస్ట్ అందరూ టచ్ చేసే విధంగానే ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఇన్ జనరల్. ఎందుకంటే పేపర్ సెట్ చేసేటప్పుడు అన్ని కేటగిరీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. సో దట్ ఈజ్ ఎస్పెషల్లీ మెడికల్ ఆఫీసర్ సంబంధించింది కాబట్టి ఈ ఫీల్డ్ కంపల్సరీ మీరు బేసిక్ ఐడియా అయితే తెలుసుకుని వెళ్ళండి. అట్లీస్ట్ ఈ మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్, వేరియన్స్, వీటికి బేసిక్ ఫార్ములాస్ ఏంటి, దానికి ఒక అప్లికేషన్ ఏంటి. సో ఇలాంటివి కంపల్సరీ మీరు చూడడం బెటర్. మీకు ఈ 10, 11 టాపిక్స్ సంబంధించి ఏదైనా డేటా కావాలి, పీడిఎఫ్ రూపంలో కానీ క్వశ్చన్స్ రూపంలో ఏదైనా డేటా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏదైతే నంబర్ కనిపిస్తుందో డిస్ప్లేలో 9705693670 ఆర్ 9094964567 ఈ నంబర్ అయినా సరే, ఈ 2 నంబర్స్లో ఏ నంబర్కైనా సరే మీరు వాట్సాప్లో పిన్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ టాపిక్కి సంబంధించి, రీజనింగ్ టాపిక్స్కి సంబంధించి ఏదైనా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా పీడిఎఫ్ రూపంలో కావచ్చు, సో వాటిని మీకు మేము సెండ్ చేస్తాం. క్లియర్. సో ఇవి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఇవన్నీ కూడా, రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. దట్టు ఈ ఎగ్జామ్లో ఇంకా ఈజీగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్లియర్. నౌ మూవింగ్ టు ద లాస్ట్ టాపిక్, 12th టాపిక్. ఇది అందరికీ తెలిసిందే. 2014లో ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కూడా 2 స్టేట్స్గా బైఫర్కేట్ అయ్యాయి. సో ఆ బైఫర్కేషన్కి సంబంధించి మీకు జనరల్గా యాక్ట్ గురించి తక్కువ అడుగుతున్నారు. ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత అంటే 2014లో బైఫర్కేషన్ అయింది లైక్ June 2. సో అప్పటి నుంచి ప్రజెంట్ 2021 దాదాపు 6-7 ఇయర్స్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఇంకా స్టిల్ మనం ఎకనామిక్గా, అడ్మినిస్ట్రేటివ్గా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఉంది, ఆ హైకోర్టుకి ప్రజెంట్ మనకి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, సో ఇవన్నీ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ అన్నట్టు. అలాగే ఎకనామిక్ పరంగా తీసుకుంటే లైక్ మనకి రెవెన్యూ షేరింగ్ కావచ్చు, మనకున్న అప్పులు షేరింగ్ కావచ్చు, ఇలాంటి ఏ విధంగా జరుగుతున్నాయి దానికి దీనికి. సో అలా రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా కల్చరల్, సోషల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో ఆ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ కేటగిరీస్లో మనం ఏ విధంగా ప్రాబ్లమ్స్ని ఇంకా ఫేస్ చేస్తున్నాము అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం జరుగుతుంది. మీకు జనరల్లీ ఈ యొక్క టాపిక్ నుంచి అరౌండ్ ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి వచ్చే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి. క్లియర్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే దీనికి సంబంధించి సోర్సెస్, ఎగ్జాంపుల్ సార్ జియోగ్రఫీకి ఏం చదవాలి, పాలిటీకి ఏం చదవాలి, సో దీనికి ఏమన్నా కోర్స్ లాంటిది ఏమన్నా చదవాల్సి ఉంటుందా, కోర్స్ తీసుకోవాల్సి ఉంటుందా, క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుందా, ఇలాంటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. లేదు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ఇబ్బంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఈ నంబర్స్కి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో నౌ దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్మోస్ట్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక స్మాల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు మొత్తం జిఎస్ 12 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 12 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 టాపిక్స్లో మీకు హైయెస్ట్ ప్రయారిటీ ఏమని చెప్పుకున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవర్ గ్రీన్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్,
సెకండ్, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చుకోవాలి? ఎకానమీకి ఇచ్చుకోవాలి. సెకండ్ ప్రయారిటీ పాలిటీకి ఇచ్చుకుంటాం. థర్డ్ ప్రయారిటీ హిస్టరీకి ఇచ్చుకుంటాం. ఫోర్త్ ప్రయారిటీ జియోగ్రఫీ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ ఎన్వైరన్మెంట్కి ఇచ్చుకుంటాం. తర్వాత దేనికి ఇస్తాము అంటే రీజనింగ్ ఇచ్చుకుంటాము. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. సో ఇదంతా ఏంటి అంటే ప్రయారిటీ సెక్టార్ అనమాట. సో వీటికి మనకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో వీటి నుంచి కూడా వచ్చే వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ కూడా ఇదే విధంగా మీకు ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దీనికి సంబంధించి సోర్సెస్ ఏమున్నా, ఇవన్నీ ఏమున్నా మీకు డౌట్స్ ఉన్నా మీరు పింగ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే దీనికి కోచింగ్ కావాలి అనుకున్నప్పుడు, ఈ కోచింగ్ ఆల్రెడీ మీకు ఏవైతే 12 టాపిక్స్ ఉన్నాయో ఈ 12 టాపిక్స్కి సంబంధించిన కోర్సు ఆల్రెడీ మైండ్స్ అకాడమీ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంది. ఇది ఈ మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో కోర్స్ రెడీగానే ఉంది. సో మీకు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి 12 టాపిక్స్ సంబంధించి అంతా కూడా వెరీ డీటెయిల్డ్గా మీకు రికార్డ్ చేసి రెడీగా ఉంచుంది దాంట్లో. సో మీరు టాపిక్ వైజ్ తీసుకోవచ్చు, లేదా మొత్తం కోర్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో మొత్తం కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఆ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కావాలి అనుకుంటే సో ఈ నంబర్కి ఒకసారి పింగ్ చేయండి, ఆ కోర్స్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.